మీరన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో నుండి ప్రత్యేకంగా మన దాంట్లో ఒక హంబుల్ ఒక చిన్న ఈ మన ట్రైబల్ నుండి వచ్చే వాళ్ళకైతే అసలు అమ్మాయి కదా అని ఆలోచిస్తుంటారు. బయటికి పంపించడానికి మనకు డబ్బులు లేదు, అది లేదు అని చెప్పి ఆలోచిస్తుంటారు. బట్ ఒకటి నా అదృష్టం ఏంటంటే మా పేరెంట్స్ చిన్నప్పటి నుండి అబ్బాయి అమ్మాయి అనే డిఫరెన్షియేషన్ లేకుండా, ప్లస్ ఇంకోటి ఏంటంటే మా నాన్న ఎప్పుడు ఒకటే చెప్తుండే, మాకు చదువుకునే అవకాశం దొరకలేదు, మీకు అవకాశం ఉంది, మీరు చదవాలి, గొప్పగా ఉండాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అమ్మాయినా మైండ్ సెట్ కలిసిపోయింది అక్కడ. సో వాళ్ళ పాజిటివ్నెస్ మాకు వచ్చింది. సో ఆ ఎంకరేజ్మెంట్ అనేది రావడం నా అదృష్టం. రెండోది ఏంటంటే నేను మౌంటైనీరింగ్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు నాకు కరెక్ట్ టైంలో ఆపర్చునిటీ రావడము, రైట్ కోచ్ దొరకడము కూడా ఇంపార్టెంట్. కోచ్ కూడా పాజిటివ్గా ఉండాలి. సో అది దొరకడం అనేది అదొకటి ప్లస్ అయింది. అండ్ ఆ జర్నీ కంటిన్యూ అయింది. నా ఇంట్రెస్ట్ అంతే ఉండే. ఈవెన్ మాకు ట్రైనింగ్ ఇచ్చే కోచ్లు కానీ చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళందరి సపోర్ట్ కూడా అంతే పాజిటివ్గా ఉంది. ఇంకొకటి పాజిటివ్ ఏంటంటే మేము ట్రైనింగ్లో ఉన్నంతసేపు వేరే ఎక్కడికి మేము వెళ్ళలేదు. మమ్మల్ని అదే లైన్లో ఉంచారు. మేబీ వేరే లైన్లోకి వెళ్ళి ఉంటే డిస్కరేజ్ చేస్తుండే. అప్పటికీ వచ్చినాయి. ఒక అమ్మాయిని డైవర్షన్స్ ఏం లేకుండా ఒకటే లైన్లో తీసుకెళ్లారు. కానీ పూర్ణ చాలా మంది అంటుంటారు, కొండెక్కినప్పుడు ఈ -డిగ్రీస్ టెంపరేచర్స్లలో చాలా మంది చనిపోతారు, డెడ్ బాడీస్ అక్కడ ఉంటాయి, చూస్తూ ఎక్కుతారు అని అంటారు. అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా చూసారా మీరు? నేను ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారని చెప్పేసి నేను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూశాను. బరాబర్ కరెక్ట్ 6 డెడ్ బాడీస్ అయితే చూశాను నేను. ఓ మై గాడ్. అంటే అది కూడా హై ఆల్టిట్యూడ్ పైన 8000 మీటర్స్ దాటిన తర్వాత ఇంకా డెత్ జోన్ అంటారు. అక్కడ ఎక్కువ డెడ్ బాడీస్ అవి ఇవి చూస్తూ ఉంటాం. చూశాను నేను 6 డెడ్ బాడీస్ చూశాను. ఇంకా అప్పటికి ఎస్ సార్ నాకు కూడా దెబ్బతింటది కదా మరి. ఏంటంటే చాలా విల్ పవర్ దెబ్బతింటా ఉంటుంది. ఎక్కిన కొద్ది డెడ్ బాడీస్ చూసిన తర్వాత కూడా క్లెయిమ్ చేయాలి అని అంటే ఎలా చెప్పుకున్నారు? మీ బాడీకి మీరు ఎలా చెప్పుకున్నారు? చాలా భయం వేసింది. బాడీ షివర్ అవ్వడము, భయం ఉంది లోపల, నేను కూడా ఇట్లనే అయిపోతానేమో అని. ఇంకోటి ఏంటంటే నేను చాలా నా అచీవ్మెంట్కి నేను రీచ్ అవ్వాల్సిన పాయింట్కి దగ్గరికి రీచ్ అయిన తర్వాత చూసాను నేను డెడ్ బాడీ. నైట్లో నడిచేటప్పుడు మేబీ తొక్కుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయి ఉంటాము. హెడ్ ల్యాంప్ ఉంటుంది. అంటే డే నైట్ క్లెయిమ్ చేస్తారా? ఇది ఎన్ని మీటర్స్ ఉంటుంది హైట్? లాస్ట్ సమ్మిట్ పుష్కి మేము నైట్కి వెళ్తాం, నైట్లో వెళ్తాం అన్నట్టు. మోస్ట్లీ లైక్ 6 to 8 hours అయితే నడుస్తాం రోజు, ఎంటైర్ డే అన్నట్టు. లంచ్ ప్యాక్ ఉంటుంది. సో అట్లా అంటే భయం అయితే బాగా వేసింది. కానీ చనిపోయిన డెడ్ బాడీస్ని ఎలా రికవరీ చేస్తారు? దానికంటూ ఒక ఏమన్నా బృందాలు ఉంటాయా, స్పెషల్ టీమ్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే అక్కడే ఉండిపోవాల్సింది ఉంటుంది? కొన్ని డెడ్ బాడీస్ అక్కడే ఉండిపోయినాయి, కొన్ని రెస్క్యూ చేసి తీసుకొస్తారు, కిందికి తీసుకొస్తారు. రెస్క్యూ టీం ఉంటుంది, తీసుకొస్తారు. బట్ అది కూడా అంత హైట్ నుండి కిందికి తీసుకురావడం ఇంకా మన ప్రాణాన్ని అడ్డుపెట్టినట్టే. అంటే యాజ్ ఎ క్లైంబర్స్ మనం రెస్క్యూ చేయము, రెస్క్యూ టీం సపరేట్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. చాలా డెడ్ బాడీస్ దొరకకుండా అమ్మనాన్నలకి దూరం అయిపోయి ప్రపంచానికి తెలియకుండా కాలగర్భంలోనే కలిసిపోయి ఉంటాయి. అంటే ఫ్రెష్గా ఉంటాయి డెడ్ బాడీస్. మంచిగా. చాలా మంది ఆడపిల్లలు బయటికి రావడానికి భయపడుతూనే ఉంటారు. ఒక ఉద్యోగం రాకపోయినా, కావాల్సిన వాడిని పెళ్లి చేసుకోకపోయినా, లేకపోతే అనుకున్న టైంలో అచీవ్ చేయాలన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. ఆడపిల్ల కాబట్టి బాధ్యత దించేసుకోవాలని పేరెంట్స్ చాలాసార్లు ఆడపిల్లల్ని కావాల్సిన కంపాక్ట్ జోన్లో నుంచి చదవాలి, పెళ్లి చేయాలి, ఉద్యోగం చూసుకోవాలి అని అంటారు. లేదు, మీలాంటి కలలు కన్న ఆడపిల్లలకి మీరేమైనా చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నన్ను అడిగితే ఒక ఏముంది అని అంటే, ఏమున్నా లేకున్నా స్పెషల్లీ అమ్మాయిలు వాళ్ళు ఒక స్థాయిలో ఉన్నప్పుడే సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవడం బెటర్ ఏమో నా ఉద్దేశం. చాలాసార్లు పేరెంట్స్ చేతిలో ఉండిపోతుంది కదా ఆడపిల్ల జీవితం అంటే. అంటే ఇక్కడ రెండు, నాకు తెలిసినంత వరకు నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మనం కూడా అదే ఏమంటారు ప్యాషన్తో ఉండాలి, సాధించాలి, ఆ రూట్లోనే ఉండాలి. లేదు రూట్ మారుతుంది అంటే డెఫినెట్లీ పేరెంట్స్ కూడా ఓకే ఇది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పి వాళ్ళకు కూడా, మన ప్యాషన్కి మనం ఎంత సీరియస్గా ఉంటామో పేరెంట్స్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. చాలా చిన్న పల్లెటూరు నుంచి నీ ప్రయాణం మొదలు పెట్టావు కదా, 10 సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు మీ అచీవ్మెంట్ సాధించి. 10 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు కావస్తుంది ఇప్పుడు? కరెక్ట్ 10 years అయిపోయింది మొన్న May 25th. సో 10 years ఈ ప్రయాణం అంతా ఒకసారి గుర్తు చేసుకుంటే మీరు కానీ మీ కోచ్ కానీ చాలాసార్లు చాలా కలలుగానే ఉంటారు, చాలాసార్లు ఒంటరి ప్రయాణం చేసి ఉంటారు, చాలాసార్లు
ఓ సీఎంనో ఒక పిఎంనో లేకపోతే చాలామంది దాతల కోసం వెయిట్ చేస్తుంటారు. ఎవరన్నా కొంతవరకు సప్లిమెంట్స్ కూడా బాధపడే సిచ్యువేషన్స్ కొన్నిసార్లు ఉంటాయి. కొన్నిసార్లు హయ్యర్ పర్పస్లో మీ కోచ్ ఆలోచించి ఉండొచ్చు, చాలా పెద్దగా అచీవ్ చేయాలి పూర్ణని పట్టుకొని అని. ఆయన టైం కూడా చాలా ఎక్కువ కేటాయించి ఉండొచ్చు. మీరు పడ్డ ప్రయాసకి మీకు దొరికిన గౌరవానికి ఏ మేరకు హ్యాపీగా ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? సో అయితే ఎవరెస్ట్ వరకు చూసుకుంటే నాకు అంటే స్కూల్స్ నుండి ఆపర్చునిటీ వచ్చింది. శేఖర్ సార్ మా కోచ్, మళ్ళీ ప్రవీణ్ సార్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో వాళ్ళు ఎవరెస్ట్ వరకు అయితే వాళ్ళు చూసుకున్నారు. దాని తర్వాత నేను ఇంకా ఎడ్యుకేషన్లో కూడా నా ఫస్ట్ స్టెప్ ఎస్ఎస్సి. నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఇమ్మీడియట్గా నాకు ఎస్ఎస్సి ఇంకా 10th క్లాస్ నేను. సో అందులో కూడా అది ఫస్ట్ మెట్టు నాకు. సో నేను బ్రేక్ తీసుకొని దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడికి ఆపేయద్దు అని చెప్పి నేను అనుకున్నాను. సేమ్ లైన్లో మా కోచ్ కూడా ఉండడం నాకు ప్లస్ అయింది. సో మిగతా తర్వాత ఎక్కిన 5-6 మౌంటైన్స్ మొత్తం అదేందో అది కూడా అదృష్టమే. ఇంకా ఎక్కడ చూసినా నాకు ఒక పాజిటివ్ వైబ్సే ఉన్నాయి. మా కోచ్ స్పాన్సర్ చేశారు. మాలవత్ పూర్ణ అంటే ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత తెలంగాణకే కాదు ఇండియాకే ఒక గర్వకారణంగా మీరు అచీవ్ చేస్తున్న అచీవ్మెంట్ అనుకోవచ్చు. ఆ తర్వాత మిమ్మల్ని గవర్నమెంట్లు గుర్తించినాయా లేకపోతే విస్మరించినాయా అంటే ఏం చెప్తారు? కేవలం చెప్పుకోవడానికి నేమ్ బోర్డ్స్ వరకే పరిమితం అయిపోయినాయి అవి? సో నేను ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, వాళ్ళు 25 lakhs రివార్డ్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చారు 5 acres అండ్ 3 bedroom హౌస్ కామారెడ్డిలో ఇచ్చారు. ఓకే. యా